ఓపెన్ టాక్కి స్వాగతం. గత 2 రోజుల నుంచి బ్రెజిల్ దేశం గురించి అలాగే బ్రెజిల్ దేశ అధ్యక్షుడు వార్త అయితే మనకి కొద్దిగా ఎక్కువగా వినపడుతుంది. న్యూస్ ఛానల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే విశాఖ పోర్టులో దొరికినటువంటి 25,000 కేజీల డ్రగ్స్ ఏదైతే ఉందో అది బ్రెజిల్ దేశం నుంచి వచ్చింది కాబట్టి ఆ పేరు సహజంగానే వినపడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ కేసు తీవ్రత అనేది మనందరికీ తెలుసు. ఆషామాషిగా ఉండే వ్యవహారం కాదు. దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్ను ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద రావడం జరిగింది. దాన్ని ఆల్రెడీ గుర్తించి సిబిఐ అధికారులు సీజ్ చేశారు. దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆల్రెడీ సంజయ్ ఆక్వాకు సంబంధించిన అన్నిటి మీద కూడా రైడ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ కేసు తీగలాగితే డొంక గదిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ ఎండి అయినటువంటి కోనం వీరభద్రరావు ఎవరు? వైసీపీ నాయకుడు. వారి సొంత అన్న కీలక వైసీపీ నేత విజయసాయిరెడ్డితో అత్యంత సన్నిహితుడు. అనేక సందర్భాల్లో అనేక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి వైసీపీ నేతల అండదండ ఉంది కాబట్టే ఇప్పుడు ఆ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ అనేది ఇంత డ్రగ్ని అయితే తీసుకురావడం జరిగింది. వేళ మాకు సంబంధం లేదని వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా ఇది అంత ఈజీగా వదిలిపెట్టేది కాదు. ఆర్డర్ చేసింది మీరేనని చెప్పి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే పోర్టుకి మీ పేరు మీదే వచ్చిందని చెప్పి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏం ఆర్డర్ చేశారు, ఏం వచ్చిందనేది విచారణలో తేలాలి. ఇప్పుడు మీరు ఈస్ట్ ఆర్డర్ చేస్తే 50,000 కోట్ల రూపాయల డ్రగ్ పంపడు కదా. ఈస్ట్ అంటే మహా అంతే అది 100 కోట్లు ఉండే 50 కోట్లు ఉండే ఆ కంటైనర్ పంపితే పోని. కానీ 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ నీకెందుకు పంపుతాడు? పంపడు కదా. అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. కాబట్టి దీన్ని నిగ్గు తేల్చాలని చెప్పి ఇప్పుడు సిబిఐ గట్టిగా పట్టుకుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని కొద్దిగా గట్టిగానే సీరియస్గా తీసుకుంది. ఆల్రెడీ ఇంటర్పోల్ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది ఏ దేశం నుంచి వచ్చినా ఆ దేశంలో కూడా దాని ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇండియా గట్టిగా రైజ్ చేసింది అనుకోండి, మీ బ్రెజిల్ దేశం నుంచి ఆ డ్రగ్స్ ఇండియాకు వస్తున్నాయనే విషయాన్ని ఇండియా గాన రైజ్ చేస్తే ఖచ్చితంగా బ్రెజిల్ కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో బ్రెజిల్లోనే క్లోజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఇప్పుడు బ్రెజిల్ దేశంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి బ్రెజిల్ దేశంలో దీన్ని క్లోజ్ చేసి దీనికి ఈ ఆర్డర్కి ఆ వ్యక్తులకి ఎటువంటి సంబంధం లేదని చెప్పించే ప్రయత్నమో, లేదా మేము ఫలానా వేరే చోటకి వెళ్ళాల్సింది మీ చోటకు వచ్చిందని చెప్పించే ప్రయత్నమో, మొత్తానికి ఈ కేసు నుంచి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ని తప్పించే ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది. ఎందుకనంటే సంజయ్ ఆక్వా దొరికింది అంటే దాని వెనకాల ఉన్న వైసీపీ నేతల పెద్ద తలకాయలు దొరికేస్తాయి. వాళ్ళని గట్టిగా విచారించి వాళ్ళ అకౌంట్లు లావాదేవీలన్నీ పరిశీలిస్తే దాని వెనకున్న వైసీపీ నేతల బండారం బయటపడుతుంది. కాబట్టి ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. జనం కూడా చూసి చూడనట్టు వదిలేసే వ్యవహారం అంతకంటే కాదు. రాష్ట్రంలోకి డ్రగ్స్ని తీసుకొచ్చి దేశం మొత్తానికి ఇక్కడ నుంచి డ్రగ్స్ సప్లై చేయడం అనేది చిన్న విషయం కాదు. వీళ్ళు ఏమంటారు, సంజయ్ ఆక్వా మొన్న ఏమంది, మేము మొట్టమొదటిసారి ఒక కంటైనర్ ఆర్డర్ ఇచ్చాం అదే ఇదని చెప్పారు. కానీ పోర్టు అధికారులు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఇదే కంపెనీ పేరు మీద ఆల్రెడీ గతంలో కంటైనర్లు వచ్చినాయి అని చెప్తున్నారు వాళ్ళు కదా. అంటే సరుకు ఆల్రెడీ గతంలో కూడా వచ్చింది. మరి అప్పుడు వచ్చింది కూడా డ్రగ్సే కదా. ఇప్పుడు వచ్చింది డ్రగ్స్ అయితే అప్పుడు వచ్చింది ఈస్ట్ ఎందుకు అవుద్ది? డ్రై ఈస్ట్ అవ్వదు కదా. ఖచ్చితంగా డ్రగ్సే. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్కు హబ్గా చేసి దేశం మొత్తానికి ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారు. అందులోనూ ఎన్నికల టైం కాబట్టి డబ్బులు అవసరం కాబట్టి మరింత ఎక్కువ డ్రగ్ని అయితే ఆర్డర్ చేసి సప్లై చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని బ్రెజిల్ దేశం నుంచే కంట్రోల్ చేయాలి. బ్రెజిల్ దేశం ద్వారానే దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఈ డ్రగ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఈ సంజయ్ ఆక్వాకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కేవలం మేము ఈస్ట్ మాత్రమే పంపాము, అందులో డ్రగ్ ఎలాగొచ్చిందో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళతోనే ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా చేస్తున్నట్టుగా ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గురించి విజయసాయి రెడ్డి గురించి మనందరికీ తెలుసు. ఆర్థికంగా బలమైన వాళ్ళు కాబట్టి ప్రపంచంలో ఏదైనా శాసించగలరు, ఎవరినైనా డీల్ చేయగలరు, ఎవరినైనా కొనగలరు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే కేంద్రంలోని కొంతమంది పెద్దల హస్తాన్ని చూసుకుని వారి ద్వారా ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిబిఐ దీన్ని గట్టిగా ఉచ్చి బిగించే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ బీజేపీ అంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసేది. ఇప్పుడు బీజేపీ కూడా కొమ్ము కాసే పరిస్థితి పెద్దగా కనపట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఇక టీడీపీ జనసేన కూటమితో కలిసి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే పరిస్థితి కనపట్లేదు. దీంతో ఎటు తిరిగిది వీళ్ళ మెడకు చుట్టుకుంటుందనే ఒక భయంతో దీన్ని బ్రెజిల్ దేశం నుంచి క్లోజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకు దీన్ని బలంగా నమ్మాల్సి వస్తుందంటే సాధారణంగా బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి మనం శుభాకాంక్షలు తెలుపుతాం ఎవరైనా. అసలు ఆ పేరే మనం బలకం, ఆ బ్రెజిల్ దేశం అనే పదమే మన నిత్య జీవితంలోకి ఎప్పుడు రాదు.
అలాంటి బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి కూడా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. మరి ఇక్కడ అనుమానాలు బలపడుతున్నాయి. అసలు విజయసాయిరెడ్డి ఎలా శుభాకాంక్షలు తెలిపాడు? ఇప్పుడు సరే ఒక అమెరికా ప్రెసిడెంట్కి తెలిపాడంటే దానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే అది ఆ ప్రపంచంలోనే ఇది కాబట్టి దానికి సాధారణంగా తెలిపి ఉండొచ్చు. అది కూడా దేశ అధ్యక్షుడు నరేంద్ర మోదీ లాంటివారో లేదా కేంద్ర మంత్రుల్లో తెలుపుతారు. మహా అయితే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కొంతమంది శుభాకాంక్షలు తెలిపితే తెలపొచ్చు, కాదని నేను అన్నాను. బట్ ఒక బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి ఎవరు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు శుభాకాంక్షలు తెలపలా. బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపాడు. అంటే మొత్తానికి ఏదో పరిచయాలు బ్రెజిల్ దేశంతో విజయసాయిరెడ్డికి పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అవినీతి కేసుల్లో ఆ దేశాన్ని దాటించి నల్లధనాన్ని ఇతర దేశాల్లో దాచారనేది ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలో ఏమైనా పరిచయాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఈ విజయసాయిరెడ్డి వేసినటువంటి ట్వీట్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ. సో ఇక్కడ చూడొచ్చు, 31 అక్టోబర్ 2022న కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆ బ్రెజిల్ దేశ అధ్యక్షుడి పేరు రాసి ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ అని చెప్పి ఈయన రాయడం జరిగింది. సో బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ 2022 అక్టోబర్ 31న విజయసాయిరెడ్డి చేసిన పోస్టు. ఇదిగో బ్రెజిల్ దేశ అధ్యక్షుడిని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది విజయసాయిరెడ్డి చేసిన పోస్టు. ఇక్కడ బ్రెజిల్ దేశ అధ్యక్షుడిని కూడా ట్యాగ్ చేశాడు చూడండి. ట్విట్టర్లో బ్రెజిల్ దేశ అధ్యక్షుడిని కూడా విజయసాయిరెడ్డి ట్యాగ్ చేశాడు. ఇప్పుడు అందుకే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆల్రెడీ దీన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఆయుధంగా వాడింది. బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి గతంలోనే విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపాడు అంటే ఆ దేశంతో లావాదేవీలు ఉన్నాయి, అప్పటి నుంచి కూడా డ్రగ్స్ వస్తున్నాయి, కాబట్టే ముందు జాగ్రత్తగా మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కథనం నడిపి ఉండొచ్చు, అందుకనే శుభాకాంక్షలు తెలుపు ఉండొచ్చు అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీన్ని కూడా మనం కొంచెం నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెప్పాల్సిన అవసరం విజయసాయిరెడ్డికి ఏముంది? ఒక ఎంపీ అయినా, ఒక ప్రధాని తెలుపుంటే ఓకే, ఒక రాష్ట్రపతి తెలుపుంటే ఓకే. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ, అది కూడా ఆ వ్యక్తి ఎందుకు తెలిపాడు? అనేక అనుమానాలు వస్తున్నాయి. వెంటనే ఎప్పుడైతే ఈ బ్రెజిల్ దేశం నుంచి డ్రగ్ వచ్చిందని తెలిసిందో వెంటనే విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్గా మారింది. మరి ఇప్పుడు ఉందో తీసేసాడో మనకైతే తెలియదు, కానీ బ్రెజిల్ దేశ అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రోజు ట్వీట్ చేశాడు. అంటే అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డికి ఏదో కొద్ది గొప్ప లావాదేవీలు ఆ దేశంతో కానీ లేదా అధ్యక్షుడితో కానీ ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నెత్తి మీద కుంపట్లా మారింది ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే విజయసాయిరెడ్డి పాత్ర ఉంది అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్టే. విజయసాయిరెడ్డి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేడు, దాని వెనక ఇంకొక పెద్ద తలకాయ ఉంటేనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను ఇందాకే చెప్పేదేమి ఆషామాషి వ్యవహారం కాదు, చిన్న చితక వ్యవహారం అంతకంటే కాదు, డ్రగ్స్ వ్యవహారం. దొరికితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు. ఒకవేళ నేరం నిరూపించబడితే ఇక మీ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్టు అక్కడతో. డ్రగ్స్ గానా తెచ్చినట్టుగా నిరూపించబడుతుంది. ఇప్పుడు అందుకే కదా వాళ్ళు ఉలుక్కుపడేది. సంజయ్ ఆక్వాని గట్టిగా నిలదీస్తే దాని వెనుకున్న వైసీపీ నేతల పేర్లు బయటకు వస్తాయని భయం. ఒక పక్కనే ఎలక్షన్ దగ్గర పడింది. సో ఆ భయంతో వాళ్ళంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. దీంతో బ్రెజిల్ దేశం నుంచి దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంజయ్ ఆక్వాకి ఎటువంటి సంబంధం లేదని వారితో చెప్పించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే సిబిఐ రంగంలో దిగిందో కేసు అయితే ఇంట్రెస్ట్గా మారింది. రాష్ట్ర పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా భుజాలు తడుముకున్నారు వాళ్ళు. మేము అడ్డుకోవడానికి వెళ్ళలేదు, కేవలం డాగు కావాలంటే వెళ్ళాం, మాకు దానికి సంబంధం లేదని. మరి ఎందుకు మీ వల్ల ఇన్వెస్టిగేషన్ ఆలస్యమైందని వాళ్ళు రాశారు రిపోర్ట్లో అంటే దానికి ఈయన సమాధానం చెప్పట్లేదు. దానికి మాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన. అంటే జరిగిన మాట వాస్తవమే, ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే వెనకమాల వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రజలందరూ కూడా బలంగా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ డ్రగ్ వ్యవహారం అనేది ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి కానివ్వండి లేదా వైసీపీ నేతలు కానివ్వండి బ్రెజిల్ దేశంతో సంప్రదింపులు జరిపి దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్గా మారింది.